బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ఇష్యూ, తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ఇష్యూ మళ్ళీ తెర మీదకి వచ్చింది. కొత్త ప్రపోజల్ తీసుకొచ్చారు అధికారులు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ అయితే సీఎం క్యాంప్ ఆఫీస్ కు అనుకూలం అంటున్నారు. అటువంటి చర్చ జరుగుతోంది. జూన్ 2తో ముగియబోతోంది ఉమ్మడి రాజధాని గడువు. దీంతో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఇల్లే క్యాంప్ ఆఫీస్ గా ఉంది. ఎంసీఆర్ హెచ్ఆర్డి, అవును ఎంసీహెచ్ఆర్డీలో క్యాంప్ ఆఫీస్ అనుకున్నప్పటికీ పలు కారణాలతో సాధ్యం కాలేదంటున్నారు అధికారులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ఇష్యూ మళ్ళీ తెర మీదకి వచ్చింది. కొత్త ప్రపోజల్ తీసుకొచ్చారు అధికారులు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ అయితే ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కు అనుకూలమనే చర్చ జరిగింది. దీంతో పాటు జూన్ 2తో ఉమ్మడి రాజధాని గడువు ముగియబోతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఇల్లే క్యాంప్ ఆఫీస్ గా ఉంది. ఎంసీహెచ్ఆర్డీలో క్యాంప్ ఆఫీస్ అనుకున్నప్పటికీ పలు కారణాలతో సాధ్యం కాలేదంటున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కి సంబంధించి ఏం జరగబోతోంది? లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కి సంబంధించి ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ గా దాన్ని ఏర్పాటు చేయబోతున్నారా, లేకపోతే ఎంసీహెచ్ఆర్డీకి సంబంధించి అక్కడ క్యాంప్ ఆఫీస్గా దాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని మార్చే అవకాశం ఉందా? ఏం జరగబోతోందనే అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. మా ప్రతినిధి మధు మరిన్ని వివరాలు అందిస్తారు. మధు, ప్రస్తుతం ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్కి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? ఏది ఫైనల్ అయ్యే అవకాశం ఉంది మధు? సీఎం క్యాంప్ ఆఫీస్ గురించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ లేకపోవడం అనే దానిపైన చర్చ జరుగుతూ ఉంది. ఉన్నటువంటి ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చిన తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అక్కడ ఉంటున్నారు. సో ముఖ్యమంత్రి మాత్రం ఇంటి నుంచే కార్యకలాపాలు ఆయన జరుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ ఏరియా అంతా కూడా కాస్త పోలీసుల సెక్యూరిటీతో కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది స్థానికులకు అనేటువంటిది గుర్తిస్తూ ఉన్నారు. సో అందులో భాగంగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఆంధ్రప్రదేశ్ కేటాయించారు. 2014 తర్వాత రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇక్కడ కేటాయించారు. సో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం లేక్ వ్యూ గెస్ట్ హౌస్. ఇది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ సంబంధించి చాలా విశాలంగా ఉంది. దాదాపు 6 నుంచి 7 ఎకరాల పైగా ఉన్నట్టుగా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వారు. సో ప్రస్తుతం అయితే ఈ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ అనుకూలంగా ఉంటుంది. రాజ్భవన్ ఏరియాలో, రాజ్భవన్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉండడము, సెక్రటరియట్కి అత్యంత సమీపంలో ఉండడంతో ఈ ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఒకసారి విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. సో విశాలంగా ఉంది, పార్కింగ్కి అనుకూలంగా ఉండడము, రాజ్భవన్కి అత్యంత సమీపంలో ఉండడము, సెక్రటరియట్ కూడా అత్యంత సమీపంలో ఉండడంతో రేపు జూన్ 2 తర్వాత రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విభజన హామీల ప్రకారం ఇచ్చినటువంటి గత ప్రభుత్వానికి ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలకు సంబంధించినటువంటి విషయంలో అంటే ప్రస్తుతం ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు, పోలీస్ సిబ్బంది మాత్రం ఉన్నారు, వారి వాహనాలు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి కార్యకలాపాలు జరగట్లేదు. మనం చూడొచ్చు. ఎలా ఉందో అలా దాదాపు పాడుపడిపోయినటువంటి స్టేజ్లో ఉంది. పాడుపడినటువంటి స్టేజ్లో మనం చూడొచ్చు. ఒకసారిగో మన వీడియో జర్నలిస్ట్ గణేష్ చూపిస్తూ ఉన్నారు. అంటే మెయింటెనెన్స్ లేదు, అప్పటి నుంచి కూడా పూర్తిగా మారిపోయింది. దీన్ని కనుక జూన్ 2 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కనుక దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటే విభజన హామీల ప్రకారం మొత్తం రిపేర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. రిపేర్ చేసిన తర్వాత దీన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక కార్యాలయంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్గా ఉపయోగించుకునే అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి జూబ్లీస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసాన్నే ఆయన పూర్తిగా ఆఫీస్ కార్యక్రమాలు అన్నీ అక్కడ నుంచి నడుస్తూ ఉన్నాయి. సీఎంఓ ఆఫీస్ అంతా అక్కడ నుంచి నడుస్తూ ఉంది. మిగతా కార్యక్రమాలు సెక్రటరియట్ నుంచి నడుస్తూ ఉన్నాయి. చాలా విశాల ప్రాంగణం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఒకసారి చూద్దాం. చాలా పెద్ద ఎత్తున చాలా విశాలంగా ఉంది. రాష్ట్రం సిద్ధించి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటై 10 సంవత్సరాలు కావస్తూ ఉంది. 2024 జూన్ 2. సో ఈ సందర్భంగా మరొకసారి అంశం తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశం రాష్ట్ర ఉమ్మడి రాజధానిగా అంటే ఆంధ్రప్రదేశ్ కూడా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు విభజన హామీలలో లభించినటువంటి హామీ. సో అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి పలు ప్రభుత్వ భవనాలను అప్పుడు విభజన హామీల దిశగా ఇచ్చారు. ప్రస్తుతం మనం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. ఈ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఇంతకుముందు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే ఇది ముఖ్యమంత్రులకు కార్యాలయంగా పనిచేసింది.
తర్వాత ప్రజలు గ్రీవియన్స్ ఇక్కడికి వచ్చి ప్రజా దర్బార్గా పనిచేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. తర్వాత 2005లో ప్రారంభమైనటువంటి ఈ భవనం 2009 వరకు కూడా ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి కార్యాలయంగా కొనసాగింది లేక్ వ్యూ గెస్ట్ హౌస్. కాకపోతే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్కు ఈ భవనాన్ని కేటాయించారు. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ ముఖ్యమంత్రి అధికారిక నివాసం, అధికారిక కార్యాలయంగా మార్చుకుంటారు అనేటువంటిది చర్చ కొనసాగింది. కానీ తర్వాత జరిగినటువంటి సందర్భాలలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని పెద్దగా వాడుకోలేదు. కొన్ని రోజులు కార్యాలయం కింద వాడారు. తర్వాత మీడియా సమావేశాలు, అక్కడ వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి కొంతమంది ముఖ్య గెస్టులకు ఈ ఆతిథ్యం ఇచ్చింది. కానీ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ అయిపోయారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో ఇక్కడ అప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి ఈ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆధీనంలోనే ఉంది. మనం చూడొచ్చు, అప్పుడు ఏర్పాటు చేసినటువంటి బోర్డు కూడా ఇంకా అలాగే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయము, లేక్ వ్యూ అతిథి గృహము, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ మినిస్టర్స్ క్యాంప్ ఆఫీస్ అంటూ అప్పుడు లేక్ వ్యూకి సంబంధించినటువంటిది. సింబల్ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిదే ఉంది. గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సింబలే ఉంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ సంబంధించినటువంటిది. సో తర్వాత జరిగినటువంటి కార్యక్రమాల్లో మాత్రం ఈ భవనం దాదాపు అలాగే కేవలం పోలీసు పహారాలో మాత్రమే ఉండింది. పోలీసులు మాత్రమే ఉన్నారు ఇక్కడ. అతిథులకు కూడా పెద్దగా ఎవరికి కేటాయించట్లేదు. ఎవరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఈ భవనంలో జరగట్లేదు. విభజన హామీల దృష్ట్యా వీరికి కేటాయించినటువంటి దాంట్లో ప్రకారం మాత్రమే ఉంది. సో ఈ దానిపైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రీసెంట్గా మాట్లాడారు. జూన్ 2 తర్వాత ఆంధ్రప్రదేశ్కు విభజన హామీలలో అమలు చేసినటువంటి బిల్డింగ్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించడంతో అధికారులు దానిపైన దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే అసలు విషయానికి వస్తే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ఆయన సొంత ఇంటి నుంచే నిర్వహిస్తూ ఉన్నారు. పూర్తిగా అధికారిక కార్యక్రమాలన్నీ అక్కడే జరుగుతూ ఉన్నాయి. సెక్రటరియట్లో జరుగుతున్నప్పటికీ మిగతా సమయం అంతా కూడా ఇంటి నుంచి జరుపుతూ ఉన్నారు. రీసెంట్గా ఎన్నికల సమయంలో కూడా ఆయన ఇంటి నుంచే ఈ కార్యకలాపాలన్నీ అధికారిక కార్యకలాపాలు చూశారు. తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి కంజెస్టెడ్ అంటే ఆయన ఇంటి దగ్గర జరుగుతున్నటువంటి సెక్యూరిటీ, తర్వాత వస్తూ పోతుండడము, మంత్రులు, తర్వాత ముఖ్య అధికారులు, రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి సమావేశాలు జరుగుతుండటంతో ఆ చుట్టుపక్కల ఇబ్బంది జరుగుతున్నట్టుగా గుర్తించడంతో కార్యాలయం పైన దృష్టి పెడతా ఉన్నారు. ఇంతకుముందుకు MCHRD సంబంధించినటువంటి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రానికి సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచన చేశారు గతంలో. కానీ అది సాధ్యపడలేదు. ట్రాఫిక్, తర్వాత ఇతరత్ర కారణాల రీత్యా సెక్యూరిటీ రీజన్ కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నివాసాల దృష్ట్యా కావచ్చు, అక్కడ వద్దనుకోవడం జరిగింది. దానివల్ల పెండింగ్ అయింది. తర్వాత మరొకటి ఇక్కడ బేగంపేటలో ఉన్నటువంటి ఒక భవనాన్ని చూశారు. అప్పటికి సంబంధించినటువంటి ఒక భవనాన్ని, అది కూడా వద్దనేటువంటి ఒక ప్రపోజల్ రావడంతో US ఎంబసీకి సంబంధించినటువంటి కార్యాలయంగా ఉండింది. అది ఇప్పుడు ప్రస్తుతం US ఎంబసీ వేరే దగ్గర షిఫ్ట్ కావడంతో అది సెక్యూరిటీ పర్పస్లో బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేశారు అనేటువంటి చర్చ జరిగింది. కానీ అది చివరికి కార్యరూపం దాల్చలేదు. సో ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో ఉంది. రాజ్భవన్కి అత్యంత సమీపంలో ఉంది. ఖైరతాబాద్ చౌరస్తా సెక్రటరియట్కు కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంది. సెక్యూరిటీ పరంగా కూడా ఈ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ అనేటువంటిది చాలా సేఫ్గా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. కేవలం కొన్ని మరమ్మతులు చేస్తే సరిపోతూ ఉంది. ప్రస్తుతం చాలా రోజుల నుంచి నిరుపయోగంగా ఉండడంతో ఇక్కడంతా కూడా కాస్త మెయింటెనెన్స్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ అది కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాత్రమే ఇక్కడ ఉన్నారు. వారి పహరాలో మాత్రమే ఈ బిల్డింగ్ ఉంది. దానికి రక్షణగా ఉన్నారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ఎలాంటి కార్యక్రమాలను చేయట్లేదు. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్ సంబంధించి, బిల్డింగ్ సంబంధించి. సో ఈ అంశానికి సంబంధించినటువంటి విషయంలోనే ప్రస్తుతం దృష్టి పెట్టినట్టుగా అధికారులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. విశాలంగా ఉంది, భారీగా పార్కింగ్ ఉంది. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఇక్కడ నుంచే ఏర్పాటు చేయొచ్చు, ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే సౌలభ్యంగా ఉంటుందనేటువంటి ఆలోచనను చేస్తున్నట్టుగా చర్చ జరుగుతూ ఉంది. లేదు అంటే మాత్రం దీన్ని ప్రభుత్వ కార్యాలయంగా కొత్త మెరుగులు దిద్దిన తర్వాత ఒక కీలకమైనటువంటి ఒక భవనంగా మార్చే అవకాశం ఉంది. రాష్ట్రానికి వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి గెస్టుల కోసం ఈ గెస్ట్ హౌస్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ని ఉపయోగించే అవకాశం కూడా ఉందనేటువంటి చర్చ కూడా ఉంది. కానీ సీఎం క్యాంపు కార్యాలయంగా చేస్తారా, లేదంటే ప్రభుత్వం గెస్ట్గా లేక్ వ్యూ గెస్ట్ హౌస్గానే ఉంచుకుంటుందా, అక్కడ అలాగే దీన్ని మార్పులు చేర్పులు చేస్తుందా, లేదంటే ఆంధ్రప్రదేశ్ కోరినట్టుగా
ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రిక్వెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని వారికి రెంట్ పర్పస్లో ఇచ్చే అవకాశం ఉందా అనేటువంటిది అయితే చర్చ అయితే కొనసాగుతుంది. సో మొత్తానికైతే ఈ లేక్ వ్యూ అతిథి గృహం అనేటువంటిది త్వరలోనే దీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక లేక్ వ్యూ గెస్ట్ హౌస్కి సంబంధించినటువంటి విషయం పైన జూన్ 2వ తారీఖు రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా మాత్రం సీఎం క్యాంప్ ఆఫీస్ పైన అధికారులు దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధాన రీజన్ సెక్యూరిటీ పర్పస్ ఒకటి, తర్వాత సెక్రటరియట్కు దగ్గరగా ఉండడము, రాజ్భవన్కు దగ్గరగా ఉండడము, ఇక్కడ నుంచి ఈజీగా కార్యకలాపాలు సాగించడానికి అనుకూలంగా ఉండడం, భారీగా పార్కింగ్ ఉండడం, ఇవన్నీ వసతులను చూస్తూ ఉన్నారు. త్వరలోనే దీనిపైన నిర్ణయం తీసుకున్నటువంటి చర్చ ప్రస్తుతం ప్రారంభమైంది. చూద్దాం ఏమవుతుందో. మరి రాష్ట్ర ప్రభుత్వం 2వ తారీఖు తర్వాత, జూన్ 2వ తారీఖు తర్వాత అంటే ఫలితాలు వెలువడక ముందే అప్పుడు కేటాయించినటువంటి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన భవనాలను వీరు హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే విభజన హామీల్లో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం వీళ్ళంతా కూడా దీన్ని తిరిగి తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా అయితే ముఖ్యమంత్రి మాటలను బట్టి తెలుస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్.